ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పతంజలి యోగా సమితి భారత్ స్వాభిమాన ట్రస్ట్ వారు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మనస్సుని ఆత్మను శరీరాన్ని ఏకం చేసే ప్రక్రియ యోగా అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బిచ్కుందపట్నం ప్రభుత్వ పాఠశాలలో యోగా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. యోగా వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని మాజీ ఎమ్మెల్యే షిండే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కు చెందిన నేత కార్మికుడు సరైన ఉపాధి లేక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కార్గిల్ లేక్ చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా బోడుపల్లు అఖిల బ్రాహ్మణ వికాస సమితి కమ్యూనిటీ హాల్లో అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా ఏలూరి సుధాకర్ రావు పాల్గొని యోగాసనాలు చేస్తూ యోగా విశిష్టత, దాని వలన కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా సాధన సభ్యులు తదితరులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. మందమరిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రైతులకు అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి వ్యవసాయ అధికారి కిరణ్ మయ్య సోదాలు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 వ్యక్తుల దగ్గర సరైన పత్రాలు, బిల్లులు, లేబుల్స్ లేని 40 కిలోల నకిలీ పత్తి విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా మామడం మండలం పోనకల్లో కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు. మాజీ మండల అధ్యక్షుడు డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావుని ఈ నెల 15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారని ఆమె తెలియజేశారు. అయితే గతంలో హరీష్ రావు దగ్గర డ్రైవర్ గా పనిచేసిన షేక్ హైదర్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడని, అతనితో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాదారులు నిరసన వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను చుట్టుముట్టారు మహిళలు. గత 10 రోజులుగా మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్లు కరువయ్యాయంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకి నిరసనగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ముదోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80% గెలుస్తుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు విడతల వారీగా అమలు చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత సీఎం రేవంత్ అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. నోముల గ్రామంలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. గ్రామంలోని మహిళతో వివాహేతర సంబంధం ఉందని కొట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా కొట్టడంతో వ్యక్తి గాయాల పాలయ్యాడు. హాస్పిటల్ కు తరలించే లోపే ఆయన మరణించాడు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ యోగా సంస్థ ద్వారా ఆరోగ్య కరదీపిక, యోగా సాధన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. యోగా కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.